ప్రార్థించు వారిని అపవాది తాకలేడని వాక్యము తేటగా మాట్లాడుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనడి అని వాక్యము తేటగా మాట్లాడుతుంది. అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే సర్వాంగ కవచమైన దేవుని వాక్యము నీలో నిండారుగా నివసించాలి. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా మాట్లాడుతున్నది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి లోబడతామో, అనగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి విధేయత చూపిస్తామో, ఆయనతో సహవాసంలో మనం గడుపుతామో, ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తామో, ఆటోమేటిక్గా అపవాది నీ కుటుంబంలోంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలోంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడుడి. మనం ఆయనకి లోబడితేనే కానీ అపవాదిని ఎదిరించలేమని వాక్యము తేటగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి విధేయత చూపించండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు భయభక్తులు కలిగి మందిరానికి రావడంలో నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఆదివారం దేవుని మందిరంలో మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. వ్యక్తిగత సహవాసంలో ప్రభుతో మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయంలో 15వ వచనంలో, వినయము గలవారి ఎదుటను దీన మనస్సు గలవారి ఎదుటను ఆయన నివసిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవునికి విధేయత వినయాన్ని నువ్వు చూపుతావో, నా దేవుడు నీ కుటుంబంలో నీలో నివసిస్తాడు. నీలో నివసించినప్పుడు అపవాది నీ దగ్గరికి రాలేడు. దేవునికి స్తోత్రం. ఆడి తంత్రాలు నీ కుటుంబంలో పనిచేయవు, నీ మీద పనిచేయవు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. మన దేవుడు లోకాన్ని జయించిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి అని వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఆయనకి లోబడటం అంటే దేవునికి స్తోత్రం, ఆయనతో వ్యక్తిగత సహవాసంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన నిబ్బరము కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఆరాధించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా మనం జీవించినప్పుడు అపవాదిని మనం తరమగలము. దేవునికి స్తోత్రం. అపవాది మన ఎదురు నుండి పారిపోతాడు. దేవునికి